ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. ఈ నెల 5వ తేదీన సీజేఐ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ విచారణ ఎలా జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. బలమైన వాదనను వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం తరపున బలమైన వాదనను వినిపించాలని లీగల్ టీంకి మంత్రి సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏటా సముద్రంలో వృధాగా కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామన్నారు మంత్రి నిమ్మల. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అక్షయ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఏ విధంగానైతే పోలవరం నల్లమల సాగర్ పేరుతో ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ మొదలైంది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికార పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఇద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. సో వీటన్నిటికి ఖచ్చితంగా ఒక పరిష్కారం కోసమే ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సో దాన్ని అడ్డుకునేందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్కి సంబంధించి గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఇది మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి, లేదంటే ఏ విధంగానైతే ఒరిజినల్ సూటు దాఖలు చేయండి అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇంకోవైపు ఈ మధ్యనే కేంద్రం అంటే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ జల వివాదాల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా హైపవర్ కమిటీని నోటిఫై చేసింది. ఆ కమిటీకి ఈ బాధ్యతలు అప్పగిస్తామన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ అంశాలకు సంబంధించినటువంటి కీలకంగా ఈరోజు వాదనలు జరగబోతున్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీనియర్ కౌన్సిల్స్ హాజరు కాబోతున్నారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ కేసు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఏకంగా నిన్న ఒక కీలకమైనటువంటి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే ఈ రోజు జరిగేటటువంటి కేసులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే ఈ జలాలన్నీ కూడా సముద్రంలోకి వృధా పోతున్నాయి, సో వాటిని ఉపయోగించుకునే హక్కు ఖచ్చితంగా దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు ఉంది. తెలంగాణకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగదు. 3000 టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతున్నప్పుడు అందులో 200 టీఎంసీల కోసం మాత్రమే ఈ పోలవరం నల్లమల సాగర్ నిర్మాణం అనేది చేపట్టబోతున్నాం. అది కూడా కేంద్రం అనుమతిస్తేనన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ఈరోజు సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి, ఈ తెలుగు రాష్ట్రాల వాటర్ వరకు ఎటువంటి క్లారిటీ రాబోతుందనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.